बीआरएस के डिप्टी फ्लोर लीडर हरीश राव ने 22A ममनुआ अराजी के मामले पर कांग्रेस हुकूमत को सख्त तनकीद का निशाना बनाया। उन्होंने इल्ज़ाम आयद किया कि पोंगुलेटी श्रीनिवास रेड्डी ने ज़ाती मुफादात और कमीशन के लिए बड़ी तादाद में ज़मीनों को 22A ममनुआ फहरिस्त में शामिल कराया, जिससे लाखों लोगों की जिंदगियां मुतासर हुई। हरीश राव ने मुतालबा किया है कि 22A मामले की निशस्त यानी कि सिटिंग जज की सरबराही में कमेटी तश्कील देकर मुकम्मल तहकीकात कराई जाए। उन्होंने मज़ीद इल्ज़ाम लगाया कि हुकूमत सरकारी ज़मीनें फ़रोख्त कर रही और अवामी मकामात, पार्क, इबादतगाहों, स्कूलों और कब्रिस्तानों के लिए भी ज़मीनें नहीं छोड़ी जा रही। उन्होंने खबरदार किया कि अगर ज़मीनों को ममनुआ फहरिस्त से नहीं निकाला गया तो अवाम कांग्रेस को ही ममनुआ फहरिस्त में डाल देंगे। तप्पु పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది, నువ్వు తప్పు చేస్తే ప్రజలకు శిక్ష ఎందుకు? తప్పు ప్రభుత్వానికి, శిక్ష ప్రజలదా? నువ్వు రాత్రికి రాత్రి అత్యాశకు పోయి నువ్వు డబ్బులు సంపాదించాలనే దురాశలో ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ భూములన్నీ 22A పెట్టిండు. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలియదు ఒకటి ఉంటది, నీ డబ్బు దురాశనే నీ దుఃఖానికి ఏదో ఒకనాడు కారణమైతది. మిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దురాశ ఎన్నటికైనా చేటే. నువ్వు ఈ 22A పెట్టాలి, కమిషన్లు కొట్టాలి, 30% వసూలు చేయాలని చేసిన ఒక కుట్రతోని ఇలా లక్షలాది మంది ప్రజల జీవితాలు ఆగమైనాయి. అరే పెళ్లిలు ఆగమైతున్నాయి, దవాఖానకు బయట వాళ్ళకి పైసలు లేక బ్యాంకులకు కుదబెడదామంటే బ్యాంకులు తీసుకోవట్లేదు, అప్పులు ఇచ్చేవాడు అప్పులు ఇస్తలేడు, అమ్ముకుందామంటే కొనేవాడు లేడు, ప్రాపర్టీల విలువ తగ్గిపోయింది.